రాధా మనోహర్ దాస్ గురూజీ అంటే ప్రపంచం మొత్తం మీద తెలియని తెలుగువారు లేరు. ఆయన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఆధ్యాత్మిక శక్తి. మతోన్మాదులు చేసిన చర్యలను ఖండిస్తూ వారి మత గ్రంథాల్లో ఉండే అనేక తప్పులు, దరిద్రాన్ని కుండబద్దలుకుంటున్నట్టు ఉన్నట్టు చెప్పి మతోన్మాదు గుండెల్లో నిద్రించే హిందూ సింహం, దారి తప్పిన అనేక మతాల వారిని తిరిగి హిందూ సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి ప్రతినిత్యం హిందూ కార్యక్రమాలని భుజస్కంధాలపై వేస్తూ చేస్తున్న గురువు గారిని ఈరోజు రాష్ట్ర నాయకులు కృష్ణ గారు నన్ను పరిచయం చేయడం చాలా ఆనందకరం. 10-15 సంవత్సరాల నుంచి ఆయన కావిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రాజమండ్రి మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. వారు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్ర ప్రదర్శిస్తూ మన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళని, అధర్మ పనులని చీల్చి చెండాడే విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నారని నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా సత్కరిస్తాను. పారాయణాన్ని కొన్ని వేల మంది చేత ఆయన పారాయణ చేయించారు. ఎంతో అద్భుతమైన పని క్షేత్ర స్థాయిలో చేస్తున్నారు. వారికి మనం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, కార్యక్రమంలోకి వెళ్దాం. మనం చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది. అందరూ కూడా దయచేసి చివరి వరకు కూడా, చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఆయన 10 నిమిషాలు మనకి ఇవ్వడమే గగనం. అటువంటిది మన రాజమండ్రి ప్రజానికుల కోసం, మన హిందువుల కోసం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం 3 గంటల సమయం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకి అరగంట అయిపోయింది. ఆయన మొత్తం పూర్తి సమయం ఆయనకి ఇస్తున్నాం. ఓకే, హరే కృష్ణ. చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఎప్పుడైనా మనం కార్యక్రమం మాతృ దేవభావాన్ని మొదలుపెట్టాం, తల్లుడు వచ్చి కూడా వాళ్ళు వెనకాల ఉన్నారు, అది అన్యాయం. అందువలన మధ్యలో ఖాళీ ఇస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు కొందరు సర్దుకుంటే తల్లుడు ముందుకు వస్తారు. ఏమి అనుకోకుండా, లేదా ఏమన్నా అనుకుని తల్లుడు ముందుకు రావాలి. ఎందుకంటే ఇది ఏదో మగ పురుషుల కార్యక్రమం అయిపోతుంది. వాళ్ళు లేకపోతే మనం లేం కదా, ఆ తల్లులే లేకపోతే మనం లేవు. కాబట్టి కొంచెం వాళ్ళని ముందుకి వాళ్ళకి మనం లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళని లాస్ట్లో కూర్చోబెట్టామంటే చాలా అన్యాయం. అది జరగకూడదు. ఇక్కడ మాట్లాడాల్సి ఉంది. మనం ఇప్పుడు మనవాళ్ళు చేసిన దుర్మార్గం ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. కాలాపహార్ అని ఒక బ్రాహ్మణ యువకుడు, చూసారా, నా కడుపులో ఉందండి చెప్పాలని. అసలు భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎందుకంటే రుజువు లేదు. ఎక్కువ చరిత్ర చెప్పే అవకాశం లేదు. మన దోషం. మన కళాపహాడ్ అనేవాడు ఒక అందమైన బ్రాహ్మణ యువకుడు. బ్రాహ్మణుడు అంటే అంగుస్త్రం జంజం వేసుకుని మంత్రాలు చదివినవాడు కాదు. మహావీరుడు, సమర కర్కసుడు. కత్తి పుచ్చుకున్నా అంటే కొండలు తగేసేవాడు. అతను ఒరిస్సా రాజు సేనాపతి. ఒక ముస్లిం రాజు, బెంగాలీ పరిపాలిస్తున్న ముస్లిం రాజు ఒరిస్సా మీద దండయాత్ర వస్తే వాడిని సావచిత కొట్టి నిర్వహించాడు. కాలాపహాడ్ ఎదురుకుండా మనం నుంచోలేము, అతను ఎదురుకుండా నుంచో అతను మొక్కలకి చూడలేము అని ఆయన తెలుసుకుని ఒక ట్రిక్ చేశాడు. ఒకసారి సంధిగా పిలిచి విందు చేశాడు. తన కూతుర్ని చూపించాడు. ఇతను ఎంత అందగాడో, ఎంత వీరుడో దాని దుంపదగా ఆ కూతురు అంత అందమైంది. అతన్ని అంటే మన సమాజం చేసిన పొరపాటు. ఆ అమ్మాయి ఏదైనా ప్రేమించి ఏదైనా పెళ్లి చేసుకుంటానండి. పెళ్లి చేసుకుంటాను వీడు ఏమన్నాడు, చీచి నిన్ను పెళ్లి చేసుకుంటే చీచి అసలు నేను చూడకూడదు, నువ్వు తెలితే అభ్యంతరం పోతాను అన్నాడు.
నేను పవిత్రమైన హిందూ వైదిక ధర్మంలో ఉన్నాను, నేను ఎలా పెళ్లి చేసుకున్నాడు. ఆ తండ్రి ఏమన్నాడు, అతను మన ఇస్లాంలో చేరితే చేస్తానన్నాడు. ఇస్లాంలో చేరకపోయినా సరే నేను అందులో చేరిపోతానన్నాడు. వీడు నేను నా హిందూ మతం చేరిపోతానండి, ఇతను నేను చేసుకున్నాడు. చివరికి అమ్మాయి కాళ్ళ వెళ్ళబడింది. నేను నీ మతం వస్తాను, నువ్వు నాకు ముఖ్యము, నేను హిందూ మతం హిందువుని అవుతాను, నీ ధర్మం నీ దేవుడికి మొక్కుతాను, నేను చేస్తున్నాను అంటే ఇతను మనసు మారింది. ధర్మం ఇప్పుడు నా ధర్మంలోకి వస్తాడు, తప్పేంటి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకుందాం అంటే ఇతని హిందూ రాజు చుట్టుపక్కల బ్రాహ్మణ హిందూ సమాజంగా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని తండ్రి తగిలేసాడు, ఢాకా నవాబు తండ్రి తగిలేసి అవతల పోనీ పనికిరాదు వచ్చేసింది. సరే మీరెవరు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి మన ధర్మాన్ని నన్ను ఇష్టపడి వచ్చింది, నేను చేసుకుంటానని చెప్పి అతను వేరేగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వదులుతుంటే మన సమాజం, మన హిందువులు బ్రాహ్మణులు వాళ్ళని బతకనివ్వలేదు, నానా హింస పెట్టారు, విదేశారు. ఈ హింస అతనికి పగ వచ్చింది. ఆ కాలాపహాట్ అనేవాడికి, కాలాపహాట్ అంటే నల్ల పర్వతం కాదు, కాలాపహారి అని శివుడి పేరు. ఆ బెంగాల్లో డా అవుతుంది. ఇతను వేరే ఉన్నా సరే ఇతను బతకనివ్వబోయేసరికి ఇతనికి కచ్చి వచ్చింది. కచ్చి వచ్చి ముస్లింగా మారిపోయాడు. మామగారు ఢాకా నవాబు దగ్గరికి వెళ్ళాడు. అతను సైన్యం తీసుకుని ఒరిస్సా బెంగాల్ రాష్ట్రాలలో అనేక వందల హిందూ దేవాలయాలు కూలగొట్టాడు. కొన్ని వందల మందిని మతం మార్చాడు. ఇతను బ్రాహ్మడు, ఇతను తాలగౌరవం ఇతనే చెప్తుంటే మామూలు వాళ్ళ దగ్గర లాజిక్గా ఉంటుంది. కొన్ని వందల మంది మారిపోయారు. ఇవాళ కోణార్క దేవాలయం ఉంది కదా, ఒక పక్క ఒరిగి ఉంటుంది, వీడి వరకు ఉంటుంది. కానీ కాలాపహాట్ చేసిన కనకాలయాల్ని ముస్లింలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అక్బర్ కాలం వాడు అంటే మనం చేసిన పొరపాటు, మన సమాజం ఇతరులెవరో వాళ్ళు మనల్ని మతం కలుపుకుందాం చూస్తుంటే ఎవరో హిందూ మతంలోకి వస్తారంటే మనం అడ్డుపెట్టడం ఏంటి? బుద్ధి లేదనం కదా. దేవుడు మనల్ని శిక్షించాడు. ఇతరులను హిందూ మతంలోకి మార్చుకోవడం అనే పని మనకు అత్యవసరము. విద్యారణ్య స్వామి చేశాడు. హరిహర బుక్కరాయల్ని ఢిల్లీ సుల్తాన్ బలవంతంగా మతం మారిస్తే వాళ్ళని తిరిగి హిందువులుగా మార్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు వాళ్ళకి డబ్బిచ్చి. ఇది సరైన పద్ధతి. అది తప్పు పద్ధతి వల్ల మనం నాశనం అయ్యాం. అతని ప్రభావంతో అనేక మంది మతం మారారు. బెంగాల్లో చాలా మంది. అంటే మనం చేసిన పొరపాట్లు ఎవరో చేసినా కానీ సరే, మనం చేసిన పొరపాటు కూడా మన దృష్టిలోకి రావాలి. ఎప్పుడు హిందువులకు ఈ మత మార్పిడిలు అనే ఆట మన మీద రుద్దబడింది బలవంతంగా, మనం కోరుకోలేదు. ఈ ఆట రుద్దబడినప్పుడు ఈ ఆటలో మనం ఓడిపోకూడదు, మనం గెలవాలి. వాళ్ళు 10 మందిని మతం మార్చడం కాదు, మనం 1000 మందిని మన హిందూ మతానికి మార్చుకోవాలి. ఇది మనకు అర్థం. ఈ పని జరగడం లేదు, ఇది జరగాలి. ఈ ఆటని వాళ్ళు బలవంతంగా మన ఫీల్డ్లో తెచ్చిపెడతారా? మన ఆట స్థలంలో మనం ఓడిపోవాలా? మనం ఓడకూడదు. క్రికెట్లో ఎలా ప్రపంచ విజేతలుగా మత మార్పిడిలో కూడా హిందువులు ప్రపంచంలో సర్వశ్రేష్ఠులు. సీతారాం జన్మోత్సవ జై శ్రీరామ్. స్కూళ్ళలో వందే మాత్రం లేదు. అసలు ఆ మాటకు వస్తే భారతదేశంలో కూడా హిందువులు లేరు. ఎందుకంటే మనకి ఇన్ని జరిగినా చీమ పుట్టినట్టు ఎందుకు లేదంటే నేను హిందువుని అని ఫీల్ అయ్యేవాళ్ళు లేరు కాబట్టి. నన్ను ఎవరు అడిగారు మీరు పోటీ చేస్తారా, రాజకీయాలకు వస్తారని. నేను రాను అని చెప్పాను. ఎందుకు రారు అన్నారు. ఎందుకు సార్ వస్తే ఇక్కడే రాజకీయంలో రామకృష్ణ గారు వచ్చారా? నన్ను పోటీ చేయాలని రామకృష్ణ గారు. మీరు ఓకే, అది అక్కడ ఉన్నారు ఎలక్షన్ ముందు 100 ఓట్లు వచ్చినా పర్లేదు అని. కానీ నేను వారికి కలవడం కంటే ముందే చెప్పాను నేను వేరే ఇంటర్వ్యూలో అమోఘ దేశపతితో ఇంకా చాలామంది. ఎందుకంటే మనం ఏదన్నా పని చేస్తే గెలుపోవటం ఉంటాయి, కానీ ధర్మం కోసం పనిచేసేటప్పుడు అవమానాలు కూడా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి, ఆటంకాలు కూడా ఉంటాయి.
కేసులు కూడా ఉంటాయి. ఎన్ని వచ్చినా అలా నిలబడాలి. ఎందుకని? ధర్మం కోసం మనం అందరినీ కలుపుకు వెళ్ళవాలి. అయితే నేను వారితో చెప్పాను, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను చేయనండి. ఎందుకు చేయనంటే నేను వార్డు మెంబర్గా కూడా గెలవను అన్నాను. ఎలా అన్నారు? హిందువులు ఉంటే కొన్ని సాహసం చేసి ఉండేవాడినేమో. ఇక్కడ శాస్త్రి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు, చౌదరి గారు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. హిందువులు లేరు. నాకు హిందువులు కావాలి. నాకు హిందువులు కావాలి. ఇంత ఘోరాలు జరుగుతున్నా అక్కడ కోసేటప్పుడు మీరు శెట్టి గారా, శర్మ గారా, నాయుడు గారా, రెడ్డి గారా, చౌదరి గారా అని అడిగి ఎవడూ కొయ్యట్లేదు. గతంలో పాకిస్తాన్లో కోసినా, కాశ్మీర్లో కోసినా, ఇప్పుడు బంగ్లాదేశ్లో కోస్తున్నా ఎవడు క్యాస్ట్ అడిగి కొయ్యట్లేదు. వాడు హిందూ అయితే కోస్తున్నారు, ఆ నెక్కలు తీసి కింద చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా. కాబట్టి ఎవడైనా మా కులం గొప్పది, మా భాష గొప్పది, మా ప్రాంతం గొప్పది, వాడు తక్కువోడు అనేటువంటి లో ప్రొఫైల్ గాళ్ళు ఉంటే గోదావరి ఫుల్గా ఉంది. నేనే మాట వెనక్కి తీసుకోను. ఎందుకంటే మీరు సోకాలు హిందువులు దేనికి మీరు బొద్దుగాళ్ళు అయితే దేనికి చెప్పండి? అన్ని మతాలు ఒకటే అనేటువంటి దరిద్రులు ఈ భూమికి భారం. అలాంటి దరిద్రులు ఎవరు ఇక్కడ ఉండద్దండి. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మందికి పుట్టినట్టే, గట్టిగా చెప్తున్నా. అలాగే అది నిజమని నిరూపిస్తే 10 లక్షలు కొట్టినట్టే. రండి, 10 lakhs ఎవడైనా రండి, నిరూపించండి. సెక్యులరిజం హిందువులే పోషిస్తారు. సెక్యులరిజం హిందువులే నాశనం చేసింది, చేస్తుంది. ఇస్లాం ఈజ్ ఎగ్నెస్ట్ ఫర్ సెక్యులరిజం, క్రిస్టియానిటీ ఎగ్నెస్ట్ ఫర్ సెక్యులరిజం. నువ్వు ఒక్కడే చెప్తావు. ఈ ఫ్లైయింగ్ కిస్, ఈ నపుంసక మానే. మనం ఎవరి చెడు కోరడం లేదు, కానీ మన చెడు కోరిన వాడు చెడు కోరకపోతే మనం చెడిపోతాం. ఆల్రెడీ చెడిపోయాం చాలా వరకు. ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఈ దేశం పతనం అయితే, స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు, అనిబీసన్ చెప్పింది ఎప్పుడో, భారతదేశంలో హిందూ ధర్మం నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతదేశంలో హిందువులు బతికొండడం, హిందుత్వం బతికొండడం కేవలం మన కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం. గుర్తుపెట్టుకోండి. భారత్ బాగుంటే కేవలం భారతే బాగుంటుంది అనుకోకండి. షేక్ హసీనా అనే ఆవిడ అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చింది? 56 ముస్లిం దేశాలు ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు తెలుసా? అందుకని గుర్తుపెట్టుకోండి. అసలు మన నాశనానికి నాంది కూడా నాకు అనిపిస్తుంది. మనం ఫస్ట్ చెప్పేమే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. ఆ లాస్ట్దే మన ముంచిందేమో అనిపిస్తుంది. ఎవడొచ్చినా మీకు తెలుసా, చరిత్రలో అన్ని సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చెప్పలేరు కదా. మనం రాజనీతి, యుద్ధ నీతి అని కొన్ని ఉన్నాయి తెలుసా. ఆ యుద్ధ నీతిలో సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతే యుద్ధం చేయరు. అలా మనోళ్ళు సన్సెట్ గో టు అవర్ హోమ్ సెట్ అని వీళ్ళు ఆ టెంట్ సెట్లోకి వెళ్ళిపోయారు. సన్సెట్ టెంట్ సెట్ అవి వెళ్ళిపోతే మీకు తెలుసా మహాభారతం. మా ఇంట్లో మహాభారతం ఉందన్న చేతను, అమ్మో మహాభారతాన్ని తెలియజేయించిన ఈ నేలలో ఇంతమంది దగ్గర మహాభారతం ఉందంటే మీకు మీరే చప్పట్లు కొట్టుకోలే. అద్భుతం, అద్భుతం. నేను చదివారా లేదా అడగను, ఎందుకు మళ్ళీ వాళ్ళు అవమానించడం. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్. మళ్ళీ అడిగితే ఆ చేతులు ఎత్తాలో వద్దు తెలియదు, వద్దు, ఐ డోంట్, నేను చేయను అని. మహాభారతంలో నన్ను వినాలి. మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు సాయంత్రం సన్సెట్ అయిపోయాక వీళ్ళు ఆ టెంట దగ్గరికి వీళ్ళు టెంట దగ్గరికి వాళ్ళు వెళ్ళి, ఏంటి బావా ఇవాళ ఎలా చేసేవేంటి, సరిగా వేయలేదు అని మాట్లాడేసుకునేవారు. మీకు తెలుసు కదా భీష్ముడిని ఎలా చంపాలో ఎవరిని అడిగారు? అదే అన్నమాట. ఆ విధంగా ఉండదు.
ఎవరిని అడిగారు? ఆ భీష్ముడు. తాతయ్య నేను ఎలా వేసేయాలి అని అడిగారు. ఆయన చెప్పాడు, వరే నన్ను వేయడం అంత కుదరదు, అందుకని అటు ఇటు కానీ ఈ బొద్దుగాలను ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చే తప్ప అని చెప్పాను. బాగా చెప్పానా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, అలా సాయంత్రం తర్వాత శత్రువులు కూడా మాట్లాడుకునేటువంటి నీతితో మనం అలవాటు అయిపోయి, మన రాజులు అదే కదా అటువైపు పాలిస్తాడు అనుకుని సాయంత్రం 6 తర్వాత టెంట్కి వెళ్ళిపోయి తినేసి పడుకునేవారు. ఈ నీచ్ కమిన్స్ వీళ్ళకి స్నానం ఉండదు, వీళ్ళకి జ్ఞానం ఉండదు, వీళ్ళకి నీతి ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా మార్చడం లేదా అట మార్చడం, ఆ రెండో పని. ఆ పడుకున్నవాళ్ళు పడుకున్నట్టే. మీరు తాండ్రపాపారాయుడు తెలుసు కదా, ఈ కోడి పందాలు ఈ గొడవల్లో ఈగో వచ్చి ఈ విజయరామరాజు వాళ్ళ సంగనాకేసి తెలుగు పదాలు ఏం ఫీల్ అవ్వడు. ఓకే, వాడు వాళ్ళతో జాయిన్ అయిపోయి అప్పుడు వాడు పడుకుని ఉంటే వాడి గుండెల మీద కూర్చుని చంపేశాడా? చంపలే. వాడిని నిద్ర లేపి కత్తిచ్చి వాడితో యుద్ధం చేసి చంపాడు. ఎందువల్ల? తాండ్రపాపారాయుడు వీరుడు కాబట్టి, వాడు వీరుడు కాబట్టి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, వీరులు పుట్టిన ఈ నేలలో వీరులు ఉన్నారు, బీరువాళ్ళలో సొమ్ము దాచుకోవడానికి తప్ప దేనికి చెప్పండి. నీ సొమ్ము నీ మేడలు రేపొద్దున వాళ్ళ పరమే అవుతాయి. వాళ్ళు ఎలా కాల్చుకున్నారో, ఎలా లూటీ చేస్తున్నారో చూశారుగా. అక్కడ ఒక సర్జను బంగ్లాదేశ్లో, ఆవిడ పేరేదో ఉంది, హసీనా ఫరీనా సర్జను, ప్రధానమంత్రి ఇంటికి వచ్చి సూట్ కేసు ఏదో దొంగతనం చేసి పట్టుకుపోతుంది. సర్జన అంటే ఆ బ్లడ్ మీరు మారరా, మీరు మారు అంటారు కదా, అదన్నమాట. కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆ లో ప్రొఫైల్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మనలా లేదు కాబట్టి ఈ పరిస్థితులు, విపత్కర స్థితి వచ్చింది. అందుకని మనం మనలా ఉండాలి. తాండ్రపాపారాయుడు విషయంలో మనకు పాటలో అద్భుతంగా చెప్పారు. మనం ఎంత వీరులమో 52 అంటే 50-70 ఏళ్ల క్రితం ఒక గీత్ సినిమాలో దిగాడు, చాలా బాగుంటుంది. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గన కీర్తి కలవోడా. భారత్ మాతాకి. మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇష్టమైన పనులు 3. 1 ఇవ్వడం, 2 నవ్వడం, తినకపోతే వాళ్ళకి తావడం. అలా అందరికీ కార్డు ఇస్తున్నాను. ఇస్తుంటే ఎవరో మెట్లు దిగి వెళ్తున్నాడు, అలా ఇచ్చారు. అంటే అన్నాడు, సార్ కార్డు సార్, మంత్రం సార్ అన్న. అనగానే వాళ్ళ నుంచి తోడేలు బయటకు వచ్చి, నువ్వు క్రైస్తవులు మంచిదే నువ్వు అనుకుంటావు, నువ్వు ఇది పడతావు అన్నాడు. నేను నవ్వుతూ, ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం, ఇక్కడ పంచుతాం, వినకపోతే దంచుతాం, తీసుకెళ్ళి గోదావరిలో ఉంచుతాం అని చెబితే, ఎక్కడ రాసుంది అన్నాడు. ఎక్కడ రాసుందా చెప్పనా? మీకు తెలుసా? ఒక పవర్ఫుల్ అస్త్రం పేరు చెప్పండి. బ్రహ్మాస్త్రం. మనకు ఒక మిసైల్ ఉంది, దాని పేరు బ్రహ్మోస్. అలాంటిదో బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది, తెలుసా మీకు? చెప్పనా? ఇట్లా చూపిస్తాం. ఇట్లా అంటే ఈ దగ్గర మన దగ్గర కాదు, మనం నైతికత కలిగిన వాళ్ళు, నైతికత లేని వాళ్ళు కూడా తర్వాత. ఈ పిల్లోడు ఎవరు నాకు తెలియదు. నీ పేరు ఏం పేరు? ఈ మోక్షిత్ అనే పిల్లోడిని, మీ నాన్నగారి పేరు సురేష్. ఏమన్నా ఎంతసేపు పెట్టిందండి అడగడానికి, చెప్పడానికి? సెకండ్సే కదా. సేమ్ ఇప్పుడు నేను అతన్ని ఎక్కడ రాసుంది అన్నాడు. ఆ మిగిలిన భాగం అందులో చూద్దాం. అలాగే 35 సెకండ్లు అంతే. మనం అలా రాసి పెట్టే 10,000 మంది చూశారు. వేరు ఉండదు కదా, వేరు వడలలాగా. ఆ వెంటనే అలర్ట్ అయిపోయి సూర్యబాబు తీసాడు. మనం ఊహించం కదా, అది గొర్రెలను రాసి ఉండదు,
అంటే మన పుట్టిన బ్యాచ్గా కొందరైతే కనబడతారు, ఓకే మనోడు కాదని తెలుస్తుంది, వీళ్ళు అన్నీ మనమే ఫాలో, కాపీ పేస్ట్ అది వేస్ట్. సరే అయితే నేను బ్రహ్మాస్త్రం బయటికి తీశాను. ఏంటిది? మీ నాన్న పేరు ఏంటి? మిగిలిన భాగం అందులో చూడండి, మీ నాన్న పేరు ఏంటనగానే అని వెళ్ళిపోయాడు. మరి ఎంత కూల్గా ఉండలేక, ఎంత ప్రశాంతంగా ఉండలేక, మీ నాన్న పేరు కూడా చెప్పుకోవడానికి భయపడేలా చేసిన గొప్పలో పట్టుడు మాకు ఎందుకు అని చాలా అందంగా గట్టిగా ఇంక వెంటనే ఉండదు అలా చెప్పేశాను. అతను పౌరుషం వస్తుందిగా, దిక్కుమాల పౌరుషం వచ్చింది. మీ బాబు పేరున్నా అన్నాడు. ఉందే, మా నాన్న పేరు సత్యనారాయణ. మీ నాన్న పేరు చెప్పు. అంతే 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 స్టాలిన్లో సాంగ్. కాబట్టి వీళ్ళకి మనం గుర్తు చేయాలి ఏంటంటే, నాన్న మీరు బయట వాళ్ళు ఎవరికే పుట్టలేదు, మీరు కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టారు, మీ అమ్మ చాలా మంచిది, మీరు అనుకుంటున్నట్టు కాదు అని గుర్తు చేయండి. అర్థమైందా? ఒక అక్క ఫోన్ చేసింది, మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏమన్నాను? మీరు మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. నేనా? ఓసారి గూగుల్ తల్లిని అడగండి, హౌ మెనీ టైమ్స్ బైబిల్ యూజ్ గోట్ వర్డ్ అని కొట్టండి. 136 సార్లు గొర్రె అనబడాను. ఏమండి, ఇతను ఎలక్ట్రీషియన్ అండి, ఏమని పిలవచ్చు పేరు తెలియదు. బాబు ఎలక్ట్రీషియన్ ఎలా అనొచ్చా? బాబు ఫోటోగ్రాఫర్ ఎలా అనొచ్చా? సేమ్ అలాగే గొర్రె 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 సాంగ్. కాబట్టి గొర్రె అంటే గొర్రె ఫీల్ అవ్వడం ఏంటండి? గొర్రె షుడ్ నాట్ వర్రీ బికాజ్ గొర్రె షుడ్ బికమే కర్రీ కదా. సో కాబట్టి ఈ గొర్రెల్ని సింహాలుగా మార్చవలసిన బాధ్యత మనకు ఉంది. అసలు గొర్రెలు కాకుండా చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే గౌతముడు తపస్సు చేసిన స్థలంలో మనం ఉన్నాము. చైతన్య మహాప్రభు 12 రోజులు కూర్చున్నటువంటి స్థలం పక్కన మనం ఉన్నాము. గోదావరి తల్లి పక్కన మనం ఉన్నాము. ఆ సంఘ సంస్కర్త కందుకూరి వారు పుట్టిన నేలలో మనం ఉన్నాము. మీకు తెలుసా, తెలుగు నేల మీద ఒక తొలి గొప్ప ఇంజనీర్ ఏం పేరు? ఆయన పేరు కాదు, ఒక్క క్షణం, కేఎల్ రావు. ఇక్కడే కదా దళితం. ఈ సర్దార్ కాటన్కి వెనకాల ఉండి ఆయనకి మనం చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. సో చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టామండి. ఇన్ని పేర్లు చెప్పొచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పొచ్చు. అలా వెళ్తే మీకు తెలుసా, భీమవరం దగ్గర స్వామి జ్ఞానానంద పేరు విన్నారా? ఎంత పవర్ఫుల్ పర్సన్ అంటే ఆయన 17 yearsకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఒంటి మీద బట్ట లేకుండా తపస్సు చేశాడు. మళ్ళీ ఏ బుద్ధి పుట్టిందో ఆయన ఇటలీకి వెళ్ళాడు, సైంటిస్ట్ అయిపోయాడు. ఏ సెయింట్ క్యాన్ బికమ్ ఏ సైంటిస్ట్ అని నిరూపించాడు. యూయూకి వచ్చాడు, ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ ఆయన సమర్పించిన థీసిస్ 200 పైన ఈ రోజు కూడా ఉన్నాయి. అటువంటి గొప్పలు పుట్టే నేలలో పుట్టే మనం. వాళ్ళ నాన్నల పేరు చెప్పగలం. ఇదే రాజమండ్రిలో 1910లో ఎప్పుడు 3 పెద్దోళ్ళు వచ్చారు. ఎవరు తెలుసా? లాల్, బాల్, పాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్. వాళ్ళు 3 వస్తే ఒక ఆయన ఓ పద్యం పాడాడు. వాళ్ళ ఇంటి పేరు ప్యారెట్. ప్యారెట్ ఏమంటారు? చిలకమర్తి. వారు చెప్పారు, ఏం చెప్పారు? భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు పికే గట్టి పాలు పితుకుచుండా. ఎప్పుడండి? 1910. అంటే ఇప్పటికి 114 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి వాళ్ళు పిండుతూనే ఉంటారు. ఇంకా ఎందువల్ల? మనకి పౌరుషం లేకపోవడం వల్ల. ఇందాకన్నారు స్వతంత్రం వచ్చిందా అని సుబ్రహ్మణ్య గారు. స్వతంత్రం వచ్చిందంటే వచ్చింది, కానీ మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లుగా సురాజ్యమవలేను స్వరాజ్యమెందులకు, సుఖానమనలేని విధానమెందులకు. కాబట్టి
ఈ భూమి బాగుండాలి. నాట్ ఓన్లీ ఇండియా, ఈ భూమండలం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. హిందువులా ఉండడం అంటే వారి ధర్మాన్ని మర్చిపోకూడదు. ఏ కులంలో అయినా పుట్టు, ఏ ప్రాంతంలో అయినా పుట్టు, ఏ భాషలో అయినా పుట్టు, సర్వే జన సర్వే జన. ఇది మన నినాదం, ఇది మన విధానం. ప్రపంచాన్ని జయించు అని చెప్పింది వేదం. దేంతో? కత్తితో కాదు, జ్ఞానంతో. కృణ్వంతో విశ్వమార్యం అంటే ఏంటి? జ్ఞానంతో ప్రపంచాన్ని జయించారు. వాళ్ళేమో కత్తులతో ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. చంపిన తర్వాత సుత్తితో కొట్టి మరి అది తలుచుకుంటేనే చాలా జుగుప్సగా బాధగా ఉంది. అంత ఒక సాటి మనిషి పట్టు మీరు చూడండి, నా కడుపులో ఉన్న ఆవేదన అక్కడ రాశాను. ఈ ఫస్ట్ది, నాకు మనుషులే ముఖ్యం, మతాలు, ప్రాంతాలు, భాషలు కాదు. ఇలా చెప్పగలిగే వారంతా నా బంధువులే. ఇలా మీరందరూ కూడా చెప్పగలరు. ఎందుకంటే మీరు హిందువులుగా పుట్టారు కాబట్టి, హిందువులుగా జీవిస్తున్నారు కాబట్టి. ఇదే మాట చెప్పండి మసీదులో, చర్చిలో. ప్రపంచం ఎందుకు శాంతిగా ఉండదు? దేవుడు ఉన్నాడా? ప్రశ్న వేస్తున్నాను, ఒకసారి చెప్పండి. చెయ్యొద్దని ఓం అనండి. దేవుడు ఉన్నాడు కదా. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. అవును అంటే ఓం అని చెప్పండి. అభ్యంతరం లేదుగా. ఒకసారి చెప్పండి. హరి, కృష్ణ, శివ, మధు, 2 అక్షరాలు. మాధవ, కేశవ, గోవింద, 3 అక్షరాలు. మన ధవళేశ్వరంలో దేవుడి పేరేంటి? జనార్దన. రేపు సాయంత్రం సత్సంగం రైలీ తర్వాత. నారాయణ, దామోదర, 4 అక్షరాలు. నమ శివాయ 5 అక్షరాలు. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు. అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. భాగవతం మా ఇంట్లో ఉంది అన్నావు చేయండి. ధన్యవాదాలు. ఈ 12 స్కందాలు 12 అక్షరాలతో ఉంటాయి. రామాయణం మా ఇంట్లో ఉందని చెప్పండి. ఓ తిప్పల బాబు రెడ్డి, అమ్మో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గాయత్రి మంత్రానికి విభిన్నమైనటువంటి అద్భుతమైన భాష్యమే రామాయణం. ఋషులు మన మీద దయతో ఇచ్చారు. శ్రీభాష్యం అప్పలాచార్య వారు చెప్తారు, వ్యాస వాల్మీకాదులకు మనం ఎంత రుణపడి ఉన్నామంటే 1,000,000 జన్మలు ఎత్తినా వారు రుణం తీర్చుకోలేదు. అందుకని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, వినండి, వినండి, చదవగలిగితే చదవండి. రోజు చదివే బుక్కు, అందరూ చదివే బుక్కు మీకు తెలుసు. ఏ బుక్కు? ఫేస్బుక్. మామూలు బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఫేస్బుక్ పట్టుకుంటే ఉన్న నిద్ర దొరుకుతుంది. అవునా కదా? కానీ మేము అలవాటు తప్పిపోకూడదని రోజు హోమం చేస్తాం. హోమం దగ్గర 20-30 పుస్తకాలు పెట్టుకుని అందులో పేర ఇందులో పేర చదివిస్తూ ఉంటాం. చదవడం గొప్ప లక్షణం, మన పూర్వీకుడికి ఉండేది. అందుకే ధర్మం అలా బతికుంది. మీరు చూడండి, చదువు రాని క్రైస్తవుడు కూడా, ఒక పని మనిషి కూడా గొర్రెలము మేము అని వెళ్తారు. అవునా? యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది. నేను అడిగాను, ఓ పని మనిషి ఆడు వాళ్ళ ఇంట్లో, ఒకళ్ళ ఇంట్లో, ఏమో నీకు చదువు రాదు కదా, ఎందుకు పట్టుకెళ్తున్నావు అన్న. ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్తాం అనుకో, బుక్ కట్టుకెళ్ళాలా వద్దా అంది. అంటే ఆవిడకు కమిట్మెంట్ వచ్చింది, వచ్చేలా ఆవిడ తయారు చేయబడింది. కానీ మనం గాలి వదిలినట్టుగా వెళ్ళిపోతున్నాం, గాలికి వదిలినట్టు నేర్పట్లేదు. నేను రోజు స్నానం అంటే మిమ్మల్ని అడిగితే మళ్ళీ హట్ అయిపోకూడదు, మీరందరూ స్నానం చేస్తారు కానీ నేను అడగట్లేదు. కానీ స్నానం చేసే తింటారు, ఎవరు చెయ్యొద్దని నేను అన్నాను. బద్ధకం వలన అప్డేట్ అనుకుంటూ స్నానం చేయకుండా తినేటువంటి స్థితికి మాత్రం వెళ్ళకండి. కాబట్టి మంచి అలవాట్లు మనకు ఉంటేనే మనం దేహాన్ని రక్షించుకోగలం, దేశాన్ని రక్షించుకోగలం.
గుర్తుపెట్టుకోండి, సంఘులో 30 ఏళ్ల క్రితం ఒక గీత ఉంది. ఏంటది? సంఘో శక్తి కలవు యుగే, సంఘో శక్తి కలవు యుగే, సంఘో శక్తి కలవు యుగే, జాతికి జీవన సూత్రమిదే, ప్రగతికి తారక మంత్రమిదే. కాబట్టి మనం అంతా కూడా హిందుత్వ భావనతోనే ఆలోచించాలి తప్ప వీడు మా క్యాస్ట్, వీడు మా ప్రాంతం, వీడు మా ఏరియా అలా మాత్రం ఆలోచించండి. గుర్తు పెట్టుకోండి, ఒక్క హిందూ మతం మారితే స్వామి వివేకానంద చెప్పారు, ఒక హిందూ మతం మారితే మనకు ఒకటి కోల్పోయినట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్టు. మనం 12 అక్షరాలు దాకా చెప్పుకున్నాం కదా, మరి ఇప్పుడు 32 అక్షరాలు. అందరూ 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అబ్బా, అసలు కమలాలు విరిచినట్టుగా ఎంత బాగున్నాయి మీ చేతులు. నా మనస్సు గజేంద్ర మోక్షం దగ్గరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు హిందువులకు మోక్షం రావాలి, తర్వాత గజేంద్ర మోక్షం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మన విశాల దృక్పథం ఎటువంటిదంటే, నువ్వు భగవంతుణ్ణి పొందడానికి 2 అక్షరాలు చాలు, 32 అక్షరాలు వాడచ్చు, 4 అక్షరాలు చాలు. అసలు ఇది అక్కర్లేదు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, ఏం చెప్పాడు? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, కేవలం ఓం అని మనం మోక్షం పొందొచ్చు అని మనం చెబుతుంటే ఇన్ని విధానాలు ఉన్నాయి. ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే సత్యం ఉంది, దైవం ఉన్నాడు, అతన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని మనం చెబుతున్నాం. కానీ ఈ మూర్ఖ పాషండ విదేశీ పైశాచిక మతాలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఉన్నాడు, కానీ వాడికి మేము బొట్టుకోసి పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అనేటువంటి రాక్షస మోకలు తయారైంది. దేవుడు లేడని మనం చెప్పట్లేదే. వాడు క్రైస్తవ, ముస్లిము, పార్సీ ఎవరైనప్పటికీ కూడా మనందరికీ ఒకలా బంధుత్వంగా ఉండొచ్చు, ఎప్పుడు విశాల దృక్పథం ఉంటే. కానీ దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. అంటే మనం అంతా ఒక వర్గమేగా, నాస్తికులు కాదుగా. వాళ్ళు ఎవరితో గొడవ పడాలి? నాస్తికులతో పడాలి. కానీ ఎవరితో పడుతున్నారు? దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడు మా దేవుడే. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తినరు అనుకుందాం, మీరు రాత్రి పళ్ళే తింటారు అనుకుందాం. ఇప్పుడు తుపాకీ పెట్టి చచ్చినాడు తినాలి అంటే అసలు దాన్ని ఏమంటారు సార్? అది మతమా? అది గొండాయిజం కదా, అది సైకోయిజం కదా. దేవుడు లేడన్నోడితో గొడవ పడాలా? దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళతో గొడవ పడడం ఏంటి? వాడికి 2 అక్షరాలే పెట్టడం ఏంటి? వాడు ఇలా ఎండిపోయిన శవం లాగే ఉంటాడు అంటం ఏంటి? వాడు రక్తం కార్చేయడం అంటం ఏంటి? ఈ ఫూల్స్ ముగ్గులు తయారవుతున్నారు. మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఎడారి మతాల్ని మనిషి నుంచి, ఇప్పుడు మనిషి పుట్టుక కేవలం మనిషి దగ్గర ఆగిపోవడానికి కాదు. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న చేతండి, అమ్మయ్య జై జై గీత, మీరు భగవద్గీత అన్నాను, జై జై గీత, జై జై గీత. భగవద్గీతలో మీరు ఇంటికి వెళ్ళాక నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. మీ అందరికీ ఆ స్టిక్కర్ సేమ్ అది రాదు, డిఫరెంట్ స్టిక్కర్స్ వస్తాయి. ఇంటికి కూడా చెప్పులు తీసుకోండి, అంటే స్టిక్కర్ రకాన్ని కూడా అది కూడా గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి బెంగళూరులో ఉంటున్నటువంటి కినాద రెడ్డి గారు అనేటువంటి ఒక ఇస్రో సైంటిస్ట్ కొట్టించారు. సరిగ్గా ఇదే రోజు అవి తీసుకొచ్చి ఇచ్చారు బెంగళూరులో, ఇదే టైంలో. నన్ను క్వశ్చన్ వేస్తారు కదా, ఇంటర్వ్యూ చూస్తారు కదా, నన్ను అడిగారు, నా మీద కేసు పెట్టారు. పెడుతుంటారు పాపం, వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు కదా. అలా పెట్టినప్పుడు నన్ను అడిగారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నల్లట పుస్తకాలని? మనిషి అన్నోడు ఎవరైనా వ్యతిరేకిస్తాడు, ఎందుకు అంటే రెఫరెన్స్ చెప్తాను. ఏంటది? మార్కు 16:16 తీయండి అని. ఏముంది అందులో? కొట్టండి, నమ్మి బాప్తిజం పొందినోడు రక్షించుకోవడం, లేకపోతే శిక్షించుకోవడం. అదైనా ఏమండి, ఇక డీమార్ట్ ఉందా? వెళ్ళారా? అయినా ఏ కొనాలో మన ఇష్టమా అడిష్టమా? అసలు ఏ కొనకుండా రావచ్చా రాకూడదా?
ఓ 10 రూపాయలు వస్తూ కొని రావచ్చా? స్క్రబ్బర్ ఏదో కొని ఏంటి ఎంత పెద్ద షాపులోకి వచ్చి 10 రూపాయలు కొట్టావా అని ఏమో కొట్టలేండి, కొట్ట కదండి. మన ఇష్టం ఉందా? ఓ మనిషికి స్వతంత్రం ఉందా? కానీ ఎడారి మతాల్లో స్వతంత్రం లేదు. అది నమ్మేటప్పుడు అర్జెంట్గా నమ్మి గొలిగా మారినవాడు మాత్రమే రక్షించబడి. ఏంటి ఆన్సర్ ఉందా? లాజిక్ ఉందా? లాజిక్ ఉందా? నాకు గొర్రె ఫోన్ చేశాడు, రాంబాబు వాడి పేరు. ఆయన బాబు మన బాబే, మనకు పుట్టాడే. వాడు ఫోన్ చేస్తే కన్ను వంకర పర్లేదు, దేవుడు ఇచ్చాడు కానీ బుద్ధి కూడా వంకర. అందుకే మనం వేసారు కంకర. అనండి శంకర జై జై శంకర, హరహర శంకర, జై జై శంకర, జై జై శంకర. ఫోన్ చేశాడు, సార్ మీరు అది కాసేపు డిస్కస్ అయ్యాక సరే ఇదంతా వద్దు, ఇప్పుడు మరి అల్లూరి సీతారామరాజు రక్తం గార్చాడు, ఎవరి కోసం? భగత్ సింగ్ ఉరి తీయబడ్డాడు. ఒకరు కాదు, నేతాజీ ఏమయ్యాడు తెలియదు. ఇలా లక్షల మంది మరణించారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వీళ్ళెవరు మీ పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా, మీ దిక్కుమాల మతంలో జాయిన్ అవ్వలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంబేద్కర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. డొక్కా సీతమ్మ గారు ప్రపంచానికి ఏమైనా అన్యాయం చేశారా? అన్నం పెట్టారా? కానీ ఈ దరిద్ర బైబిల్ ప్రకారం ఆవిడ నరకానికి వెళ్తాదని చెప్పారు. అందుకని ఆ దరిద్రాన్ని మనం వ్యతిరేకిస్తాం. తెలియక చెప్పేవాడు లేక ఈ రాజమండ్రిలో దివాన్ చెరువు దగ్గర ఎక్కడో మన మెగాస్టార్ చిరంజీవిని పిలిస్తే ఆయన మన లెదర్ తెలిసాను అక్కడ పెట్టారు. ఆయన తప్పు కాదు. మరి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గురించి మాట్లాడారు. క్యాంటీన్ పేరు పెట్టబోతున్నారు. అరే, డొక్కలకు అన్నం పెట్టి రక్షించిన డొక్కా సీతమ్మని వదిలేసి బొక్కలెతికి మన చెక్క మతంలోకి మార్చిన చెత్త మనకెందుకు? మనం రేపు వినాయక చవితి చేస్తామా, తర్వాత దసరా చేస్తామా, అన్నదానం చేసినప్పుడు బాబు మీ క్యాష్ అని ఎవరినన్నా అడుగుతామా? అందుకని ఈ ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందుత్వం తెలియాలి, హిందుత్వాన్ని పాటించాలి. అందుకోసం మనం చదవాలి, వినాలి. అందుకని మీ పిల్లలకు అలవాటు చేయండి, రోజు ఒక్క 10 నిమిషాలు చదవాలి. నాకు చదివే అలవాటు ఉందన్న పుణ్యాత్మలు చేయొద్దండి. అమ్మో బతికున్నా, చాలా సంతోషం. మీ అందరికి ఒక చిన్న టాస్క్, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. ప్రయాణాలు అందరూ చేస్తాం కదా, రైలు, బస్సు, అన్ని చోట్లకి. నేను ఏదో ఒక మన పుస్తకాన్ని, భగవద్గీత, భాగవతం, రామాయణం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ కనెక్టెడ్ టు అవర్ హిస్టరీ ఆర్ కనెక్టెడ్ టు అవర్ కల్చర్, ఏదో పుస్తకం ఇంగ్లీష్లో, తెలుగులో, ఏ భాషలో అయినా, ఆ పుస్తకాన్ని నేను పబ్లిక్ జాగాలో ప్రయాణంలో కూర్చుని నేను చదవగలను. చేతని రేపటి నుంచే, పట్టుకెళ్ళండి, కూర్చుని చదవండి. అమ్మ మీ పేరు భవాని, ఓ గృహిణి, ఆవిడ మూల కూర్చుని రామాయణం చదువుతుంది. ఎవరితో అమలక్కలతో ముచ్చట్లు పెట్టకుండా రోజు చదువుకుంటుంది అంతే. ఎవరో పిల్లో ఇంకో తల్లో ఏం పుస్తకం అంటారు, రామాయణం ఏముంది, ఆవిడ ఒక్కరితో మొదలు పెట్టింది. ఏముంది, 10 మంది అవుతారు, 100 మంది అవుతారు. రామాయణంలో విలువలు ఉన్నాయి. రామాయణంలో విలన్ ఎవరు? అందుకని నువ్వు కూడా మా అక్కయ్యమ్మ, మీరు మిమ్మల్ని గొర్రెలు అంటున్నాను ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని గొర్రెలు ఎందుకు అంటున్నాను మీకు చెప్తాను. మీ పుస్తకంలో, మీరు నమ్మిన బైబిల్లో ఒక మంచి అమ్మను చూపించండి అని. ఎందుకు లేదు? మేరీ అంది. నేను అన్నాను, పెళ్ళికి ముందే మీ అమ్మ మిమ్మల్ని కనిస్తే ఈ డైలాగ్ వేస్తారా? ఇప్పుడు మనం చెప్పుకున్న డొక్కా సీతమ్మ గారు, కందుకూరి వీరేశలింగం గారు, ఓ తాండ్ర పాపారాయుడు, ఓ ఆదిపట్ల నారాయణ దాస్ గారు, ఓ నన్నయ్య గారు, ఈయనెవరండి మన ఇంజనీరు?
ఇక్కడ దైవస్వామి ఈ సర్దార్ కాటన్కి హెల్ప్ చేశాను. కేంద్రం అని పేరు వీరన్న. కొవ్వూరులో ఆయన విగ్రహం ఉంది, పేరు రాదు. ఈ వీరన్న గారు ఇప్పుడు మనం ఏ పేర్లు చెప్పామో ఇక్కడ మనం అందరం మన తండ్రుల పేర్లు చెప్పగలం, మన తల్లుల పేర్లు చెప్పగలం, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పగలం, అని వాళ్ళు ఎవరికి పుట్టారో చెప్పగలం. కానీ ఎవడికి పుట్టాడో తెలియని తీసుకొచ్చి వాడి పుట్టినరోజు ఎప్పుడో చూపించలేని వాళ్ళు వాడిని మన దగ్గరికి తీసుకొచ్చి వాడిని నమ్ముకోండి, ఉన్నదంతా అమ్ముకోండి అని మన కొంపల దగ్గరికి వస్తే రియాక్ట్ అవ్వాలా వద్దా? మాట్లాడాలా వద్దా? వ్యతిరేకించాలా వద్దా? ఆ దరిద్రాన్ని తొలగించాలా వద్దా? జ్ఞానం కలిగించాలా వద్దా? అందుకని ఎవడైనా వస్తే మీరు కంగారు పడకండి, కంగారు పెట్టకండి. వాళ్ళు కూడా మనకు పుట్టిన వాళ్ళే, వాళ్ళు వేరే వాళ్ళు అనుకోకండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యాన్సర్ రోగి చూశారనుకోండి, మీరు జారి పడతారా, కోపం తెచ్చుకుంటారా? ఎందుకంటే పెద్ద రోగం, ఈ క్రైస్తవం అనేది అలాంటి పెద్ద రోగం కాబట్టి వాళ్ళ పని జారి పడండి. రోగిస్తాడు అంటే రోగిస్తాడు, ఎందుకంటే మైకి దొబ్బింది, తన పూర్వీకులు ఎదవాలనుకుంటాడు, అమ్మ నాన్న పేరు చెప్పడాడు, లో ప్రొఫైల్ వాడు, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పి నేలలో అమ్మ పేరు నాన్న పేరు చెప్పుకోలేని ఆ బతుకు కూడా బతికేది. చచ్చా అలా బతుకోవడం సునీల్ చెప్పింది కాబట్టి మీరు మారరా అదనమాట. కానీ వాళ్ళు మారుతారు, మనం మార్చొచ్చు. నేను వాయిస్ మెసేజ్ పెడుతుంటాను గొర్రెలకి, మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన పనికిమాల బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పగలం అంటాను. ఒక్కడు ఫోన్ చేయడు, ఎందుకని పడదు కాబట్టి వాళ్ళు అటు ఇటు కాకుండా, అటు ఇటు కాని ఎవరినో నమ్మి అటు ఇటు కాకుండా పోతున్నారు. మన ధర్మంలో మోక్షం ఎలా వస్తుందంటే వాడు చేసే సాధన వల్ల వస్తుంది, వాడు చేసే పుణ్యం వల్ల వస్తుంది. 18వ శ్లోకం చెప్పాను కదా, అదేంటో చెప్పలే, చెప్పనదు. యజ్ఞదాన తపకర్మ పావనాని మనీషిణ నత్యాక్షం అంటాడు కృష్ణుడు. అంటే యజ్ఞము దానము తపస్సు మానకూడదు. ఏమిటా యజ్ఞము? భూత యజ్ఞం, కలియుగంలో నామయజ్ఞం, అది కూడా చెప్పాడు భగవద్గీతలో 10వ అధ్యాయం 21వ శ్లోకం. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నాడు. అందుకని కలియుగంలో చేయగలిగిన సులభమైన యజ్ఞం నామజపం. అందుకని రోజు 10 నిమిషాలు మన వైదిక మంత్రం, మళ్ళీ రీమిక్స్ మంత్రాలు అవి చేయకండి, మీకు దానం అవి పుట్టించకండి, మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ హత్య చేయకూడదు. అందుకని నపుంసకుల్లా తయారైపోయి కొత్తవన్నీ పుట్టించి పాడు చేయకండి. మన వైదిక ఋషులు ఇచ్చిన మంత్రాలు, ధ్రువుడు మోక్షం పొందడానికి ఏ మంత్రం కారణమో ఒక్క 3 సార్లు చెప్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఆథరైజ్డ్. దేవుడు మోక్షం పొందాడు అంటే టెస్టెడ్ అండ్ సక్సీడ్. అలాగే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది కూడా టెస్టెడ్, సర్టిఫైడ్, సక్సీడ్. ఈ రోజుకి కంటిన్యూ అవుతూనే ఉన్నది. అలాగే రామదాసు గారు మోక్షం పొందడానికి ఏ మంత్రం కారణం? తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీ ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా. కాబట్టి కేవలం రామ అని 2 అక్షరాలు పెట్టుకుని త్యాగరాజస్వామి వారు సక్సెస్ అయ్యారు, రామదాస్ గారు సక్సెస్ అయ్యారు, కవయిత్రి వల్ల కుమారకోణంలో పుట్టావిడ సక్సెస్ అయింది. వై నాట్ యూ? 2 అక్షరాలు రామ. అలాగే కృష్ణుడు నుంచి ఏం చెప్పారు? హరి అన్న 2 అక్షరములు హరించుడు పాతకములు అంబుజనాభా, హరి హరి నీ మహిమ పొగడంగ వశమే.
హరి శ్రీకృష్ణ. ఎంత గొప్పవాడండి. అందుకే కంసమర్ధన కృష్ణ. మనకి కృష్ణుడు బాలగోపాలుగాను కావాలి, ఇలాగాను కావాలి. ఈ నేల మామూలుది కాదండి, చాలా గొప్ప నేలలో పుట్టాము. లేకపోతే ఈ టచ్ గడ్డ పగిలిపోను, ఈ బ్యాచ్ వస్తారు. కాబట్టి ఇది గొర్రెల ప్లేస్ కాదండి. సింహ విక్రములై చరించడి లక్షలాదిక శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుతాము. 92 ఇదే రాజమండ్రిలో ఈ రాఘవేంద్ర స్వామి మఠం పక్కన ఆ శంకర మఠంలో, అంటే అది ఖాళీ జాగాలో, అక్కడ మాకు సమతా వర్గంలో నేర్పించారు. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, యదను తట్టిలేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. భారత్ మాతాకి. మనందరం కూడా ఈ దేశం యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి వాళ్ళం. ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుందని ఎందుకన్నానంటే, ఇక్కడ తల్లికి మనం విలువిస్తాము, స్త్రీకి మనం విలువిస్తాము. కేవలం మన దేశంలో మాత్రమే, మన ధర్మంలో మాత్రమే స్త్రీకి అత్యున్నత స్థానం ఇచ్చాం. స్వామి వివేకానంద అడిగా వెళ్తే, మీ దేశంలో స్త్రీలు కంటే పురుషులు గొప్పవారా, పురుషుల కంటే స్త్రీలు గొప్పవారా, ఇద్దరు సమానమా అని అడిగితే ఆయన అన్నారు, ఇద్దరు సమానం కాదు అన్నారు. వాళ్ళు నవ్వారు, విగిరిగా నవ్వారు. ఆయన చెప్పాడు, అవును, మా దేశంలో స్త్రీలు పురుషులు సమానం కాదు, ఎందుకంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాబట్టి. మొన్న ఒలింపిక్స్ లో ఒక ఆవిడ విన్నర్, ఏం పేరు, మధు. ఆవిడ ఏం చెప్పింది, మై ఇన్స్పిరేషన్ ఈజ్ భగవద్గీత. కాబట్టి గీతను మనం ప్రచారం చేయలేదు కాబట్టి రోత మన ఇళ్ళ దగ్గరికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు భగవద్గీత చదవండి, పిల్లలకి చెప్పండి. నేను భగవద్గీత ఇచ్చినప్పుడు దాని మీద ప్రింట్ చేసి ఇస్తాను. ఏమని, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత చదివి చావండి. బ్రాకెట్లో ఉంటుంది, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు మీ రాధామోహన్ దాస్, అర్థమైందా? కాబట్టి మనం భగవద్గీతను పంచకపోవడం వలన, రామాయణాన్ని పంచకపోవడం వలన, అన్నదమ్ములు ఎలా ఉండాలో చూపించినటువంటి రామాయణాన్ని మనం పంచలేదు. కాబట్టి రామాయణంలో మీకు తెలుసు, నలుగురు అన్నదమ్ములు అంటే ఎవరు గుర్తొస్తారు? రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మరి ముగ్గురు అన్నదమ్ములు అంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. మరి ఇద్దరు అన్నదమ్ములు అంటే మీరు చూడండి, ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక్కడే మిగిలాడు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక్కడే మిగిలాడు, నలుగురు అన్నదమ్ములు. ఎందువల్ల? ఇక్కడ ఏముంది? ధర్మం ఉంది. అందుకని ఈ భూమి పేరేమిటి? అందరూ చెప్పండి. ధర్మభూమి, మోక్షభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, కర్మభూమి, తపోభూమి, దేవభూమి, జ్ఞానభూమి, యోగభూమి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఒక గీతు చాలా అద్భుతంగా వచ్చింది. మా మ్యూజిక్ డైరెక్టర్ కిషన్ హైదరాబాద్లో ఉంటాడు. అన్ని మతాల సమానమైన దరిద్రుల వల్ల ఈ దేశం పాడైంది. ఈ పదం తెలంగాణ పదం, లత్కోర్ పదం వాడకూడదు, కానీ వాళ్ళ దానికి సూటబుల్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే అతను ఖురాన్ చెప్తాడు వాళ్ళ పిల్లలకి, ముస్లిం. క్రైస్తవుడు బైబిల్ చెప్తాడు, మళ్ళీ మన ధర్మానికి వ్యతిరేకంగా చెప్తాడు. వాళ్ళ పిల్లల్లో 4-5 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చి ఆవు బొమ్మ పెట్టి దాని మీద ఎర్ర రంగు పోసి ఇలా కొయ్యాలి అని నేర్పిస్తున్నాడు. నువ్వు ఆవును రక్షించడం నేర్పించట్లేదు. ఆవు ప్లాస్టిక్ కాగితాలు తింటుంది. నిన్న ఎక్కడో ఊరు, ఏలూరులో
ఎవరు పోస్ట్ పెట్టారు. అందరూ ఉన్నారు. 7 ఆ టైం ఈవినింగ్. మన వాడెవడో బయటికి వెళ్ళాడు. ఆవు రోడ్డు మీద కనేసి, ఆవు పిల్ల దూడను ఎవరన్నా తొక్కేస్తారేమో అని అతని దగ్గరికి వెళ్ళబోతే తల్లి వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడ్డాడు. ఏవో కార్లు అవి వెళ్ళిపోతున్నాయి. చాలా దురదృష్టకర స్థితి. అలాగే నిన్న వేరే ఊళ్ళో దూడ పుట్టింది, తల్లి దగ్గర నుంచి ఎత్తుకుపోతున్నాడు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆవులు రోడ్ల మీద ఉండడం వల్ల. ఆవులు రోడ్ల మీద ఉండడం ఏంటన్నా, కుక్కల కొంపల్లో ఉండడం ఏంటన్నా? నవ్వే విషయం కాదు, ఇది దురదృష్టకర విషయం. ప్రతి ఇంట్లో ఆవు ఒక భాగస్వామి. మనం ఇక్కడ నా కొటేషన్స్లో ఎక్కడో రాశాం ఏంటంటే, ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. గుర్తుపెట్టుకో, ఆవు హిందువులది కాదండి, అక్కడ ఉందంట. ఆవు హిందువులది కాదు, మనుషులది. ఎవడైనా ఈ గోదావరిలోకి వచ్చి ఎవడైనా చుచ్చు పోస్తే వాడు గోదావరిలో తోసేలా వద్దా? ఎందుకని? అందరూ వాడుకునే నీటిలో వాడు పోసాడు కాబట్టి కదా. అది అందరిది. ఆకాశం అందరిది, నేల అందరిది, ఆవు కూడా అందరిది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఆవు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆవు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆవును చంపి తినేటువంటి జాతి నశించుగాక. అన్ని మతాలకు సమానమైన నీచులు నశించుగాక. ఎందుకంటే జాతి ద్రోహులు వాళ్ళు. ముస్లిం చూస్తే కట్టును బట్టి తెలుస్తుంది, అతని విధానాన్ని బట్టి తెలుస్తుంది. క్రైస్తవులు వాళ్ళు చేసే రిజెక్ట్ని బట్టి తెలుస్తుంది, వాళ్ళ విధానాన్ని బట్టి తెలుస్తుంది. కానీ బొందుగల్లో వాడు మొక్కను కొట్టున్నది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమైందో అక్కడ మనం వాయిస్ ఇవ్వాలండి. మనం మాట్లాడకపోవడం వల్ల ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి. హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. ఇది ఫాలో అవుదామా? మీరు సాంబశివ హోటల్ అని చూసి వెళ్ళిపోకండి. పైన ప్రొపరైటర్ ఎవరో షేక్ మౌలాలి, తెలుసా? ఎక్కడో దూరంగా కాదు, మంగళగిరిలో బ్రాహ్మణ హోటల్ అని బయట బోర్డు ఉంటుంది. లోపలికి వెళ్తే మంగళం. మన ఏదది ద్వారకా తిరుమల ఆయన పాపం అన్నపూర్ణ హోటల్ అని కూడా లోపలికి వెళ్ళాడు. అన్నీ ఈ పూర్ణాలే. ఆహా, ఏ పానీపూరి తింటారా? బయట తింటారా? తినమాకండ్రా. ఈ మధ్య ఉప్పు కాస్ట్ అయిందని వాళ్ళ ఉప్పు పోసి అమ్మేస్తున్నారు. జోక్ కాదండి, దొరికేశారు, వీడియోలు ఉన్నాయి. అందుకని మీరు ఎక్కడ పడితే అక్కడ కొనొద్దండి. ఈ వైకుంఠ ఏకాదశి, ఇదిగో ఓ మాట చెప్తున్నా, ఒక పూజారిని ఎక్కడో కొట్టారు. ఎందుకు కొట్టారంటే అతను 12,000 ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే పూలావిడికి ఇవ్వాలి. ఈ పూలావిడ ఎవరంటే మన మతం కాదు. నేను ఏం చెప్తానంటే, మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, మీరు దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్వాలేదు, హిందువుల దగ్గర మాత్రమే కొనండి. అలా దొరికితేనే పెట్టండి. కొంచెం హార్ష్గా చెప్తున్నాను, మీ తొక్కలో పుణ్యం పక్కన పెట్టండి. మీరు పుణ్యం అని దేశాన్ని శూన్యం చేయకండి. మనమేమో మేమిద్దరు మాకిద్దరు, ఇంకా కొందరైతే లింగులింగమని ఓన్లీ సింగిల్ లింగం, అది గోల్డ్ లింగం. వాడికి పౌరుషం ఉండదు, వాడికి చరిత్ర తెలీదు. ఆ మాటకు వస్తే వీడికి తెలుసా? అమ్మా నాన్నకి తెలుసా? భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో నాకు తెలుసు అన్న చేద్దాం. అమ్మో ఇప్పుడు ఉంటుందా? తెలుసను రెడ్డి, నువ్వు అంటే ఉండు, నువ్వు అంటే ఉండు. నేను 5 అధ్యాయాల పేరు చెప్పగలనన్న పంచోని చేద్దాం. చచ్చి నీ కోసం చూసారా? 18 అధ్యాయాలని అందరూ చెప్పేస్తారు, 5 అధ్యాయాలు పేరు తెలదాం నాన్న ప్లీజ్. అందుకని మనకి తెలియని పిల్లలకి ఎలా తెలుస్తుంది?